ప్రభా నీ బిడ్డలను ఆయన మీ సన్నిధిలో ఉండగా మీరు మాతో మాట్లాడండి ప్రభా. నేను కాదు ప్రభా, నీ వాక్కును బయలుపరచండి. సత్యమైనది యథార్థమైనటువంటి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడగలుగుతున్నాను. మాలో ప్రభా ఎవరికి ఏ వాక్యం అవసరం, ఏ విధంగా మా జీవితాన్ని సరిదిద్దుకోవాలి మీరు మాతో మాట్లాడండి, నడిపించండి, దీవించండి. ఇదంతా నామాన్ని మహిమకరంగా జరిగించండి ప్రభా. చాలా మంది మందిరంలో ఉండాలనుకునే సమయాన్ని క్షమించింది. సత్యమైన వాక్కుతో మన బిడ్డలతో మీరు మాట్లాడి, వినబోతున్న బిడ్డలతో కూడా మీరు మాట్లాడి ఈ నెలలో ప్రభు మా యొక్క హృదయాల్లో ప్రభు మీరు జన్మించమని, మా పాపమును మా యొక్క లోక జీవితాన్ని తుడిచివేసి కడిగి వేసి మిమ్మల్ని పరిశుద్ధపరచమని పరిశుద్ధమైన నామాన్ని వేడుకుంటున్నాం తండ్రి. దేవుని నామానికి మహిమ గాక. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాక్యం హెబ్రీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 37వ వచనం నుంచి చదవండి. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. అయితే మనము రక్షించుటకు వెనుక తీయువారు కాము కానీ ఆత్మను రక్షించుకున్నకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక కాలము కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చు. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో కూడా ఇదే జరిగింది. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు మెస్సయా వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు. పాపములో మ్రగిపోతున్నటువంటి ఇశ్రాయేలును దేవుడు రక్షించడానికి, పాపంలో మ్రగిపోతున్నటువంటి ఇశ్రాయేలును రక్షించడానికి దేవుడు స్వకీయ తన యొక్క సొంత కుమారుణ్ణి భూమి మీదకు పంపించి ఉన్నాడు. ఎందుకు పంపించాడంటే యేసు ప్రభువు వారు పాపములో ఉన్న వారిని, చీకటిలో ఉన్న వారిని, అంధకార శక్తుల చేత పీడింపబడుతున్న వారిని, లోకానుసారంగా జీవిస్తున్న వారిని మార్చడానికి భూమి మీదకు యేసు ప్రభువు వారు వచ్చారు. యేసు ప్రభువు వారు చూపిన మార్గం ఏంటంటే ఏదో కులాన్ని మార్చమని లేదు, ఆయన ఏదో ఒక ప్రాంతాన్ని మార్చమని లేదు, ఆయన విశ్వాన్ని ఎలా మార్చమన్నాడంటే ప్రేమ ద్వారా మార్చమన్నాడు. దేవుని స్తోత్రం. ఆ ప్రేమ ఎలాంటిదంటే మరి పొడిచినా కానీ, ప్రాణం పేక మీద కత్తి పెట్టి పొడిచేస్తానన్నా కానీ, నీ భార్య బిడ్డలు చంపేస్తామన్నా కానీ, నువ్వు ఉన్నటువంటి ఆస్తి పాస్తిని పొలాన్ని తగలబెడతామన్నా కానీ నిలబడేటువంటి ప్రేమ, క్రీస్తు ప్రేమ మనకు ఏమి నేర్పిందంటే క్షమించే గుణాన్ని నేర్పింది. దేవుని బిడ్డ, భూమి మీద మనుషులు కంటికి కన్ను, పంటికి పన్ను, మాటకు మాట, పంతాని పంతాలుగా చెలరేగిపోతున్న తరుణములో పుట్టాడు భూమి మీద. భూమి మీదకి వచ్చాడు. ఆయన ఉండడం కాదు, ఆయన భూమి మీదకి వచ్చాడు. పుట్టుక లేనివాడు ఆయన ఉన్నవాడు ఉన్నవాడు, ఆయన ఉన్నవాడు ఉన్నవాడు, రానయ్యున్నవాడు రెండోసారి. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన రాకడ మన యొక్క జీవితాలకు ఒక శుభ సందేశాన్ని అందించింది. గుడ్ న్యూస్ అంటారు. మీ అందరికీ కలగబోవు స్వార్థమానమును మీకు వినిపించిన దేవదూత పలికింది. యేసు ప్రభు వారి యొక్క జన్మదినోత్సవాలు అనేక మంది మరి భూమి మీద ఆనందాలు పొందుతూ ఉన్నారు. ఎందుకంటే మరి మనం ఎన్నుకున్నటువంటి మార్గం ఎలాంటిదంటే సహనము, ఓర్పు, త్యాగము, క్షమాపణ, మరి ప్రేమ. క్రీస్తు ప్రేమ మనల్ని ఏం చేస్తుందంటే భూమి మీద అనేక మందిని ఆ ప్రేమ చేత కొనేలా చేస్తుంది. డబ్బులు ఇచ్చి మనం కొనలేము, డబ్బులు ఇచ్చి ప్రేమను కొనలేము. ఏ ప్రేమ ద్వారా మనుషుల్ని మనము సంపాదించగలమంటే క్రీస్తు ప్రేమ ద్వారా. నేను ఆకలిగా ఉన్నాను, నేను చెరసాల్లో ఉన్నాను, వస్త్రహీనుడై ఉన్నాను, దాహం చేత అలమటిస్తున్నాను, ఎవరు నా ఎద్దకు వచ్చారు, ఎవరు నాకు అన్నం పెట్టారు, ఎవరు నన్ను పరామర్శించి వచ్చారు ఆయన అడుగుతూ ఉన్నాడు. ఈ రోజున ఆ ప్రేమను భూమి మీద ఆయన బయలుపరిచాడు. దేవుని స్తోత్రం. నశించుచున్న దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు భూమి మీదకు వచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం. వై జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్ అంటే ఎందుకు వచ్చాడు? పెరిషింగ్ అంటే నాశనం అయిపోతున్న దాన్ని, డిస్ట్రాయ్ అయిపోతున్న దాన్ని
ఆయన మళ్ళీ తిరిగి నూతనముగా నిర్మించడానికి, మరలా కట్టడానికి, బాగు చేయడానికి, శిథిలమైపోతున్నటువంటి మనిషి జీవితాన్ని ఆయన పునర్నిర్మించడానికి భూమి మీదకి వచ్చి ఉన్నాడు. దేవి స్తోత్రం. ఒక మార్గం తెలియని వానికి మార్గం చూపించడానికి యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చారు. పరలోకానికి మార్గం ఎవరికి తెలియదు. ఆదాము అవ్వలు చేసిన పాపం వల్ల దేవుడు అన్నాడు అబ్రహాం, ఆదాము తినమంటాడంటే జస్ట్ లైక్ ఏ ఫ్రెండ్. వాటిలో ఇద్దరు కలిసి సాయంత్రం వేళ మాట్లాడుకుంటూ ఉండేవాడు, కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాడు. ఇది మనిషి యొక్క సహవాసము దేవునితో. మరి ఈ రోజున నీ సహవాసము, నా సహవాసం దేవునితో ఎలా ఉందో మనము బిడ్డలారా ఆలోచించుకోవాలి. దేవుడు నీతో మాట్లాడు అంటా చెప్పుకుంటా ఉంటారు. దేవుడు నిజంగా మాట్లాడతారని నేను చాలా హేళనగా మాట్లాడతాను. వై ఈ కాట్ ఎందుకు మాట్లాడలేడు? నువ్వేమైనా రాయిని ఆరాధిస్తున్నావా? శిలకు మొక్కుతున్నావా? నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు సజీవుడు. ఆయన సజీవుడు, మాట్లాడే దేవుడు. ఆయన ఎవరు? మాట్లాడే దేవుడు. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. హల్లెలూయా. దేవుడు మాట్లాడతాడు. ఆ స్వరాన్ని వినేటువంటి చెవులు, మనసు నీకు ఉండాలి. యు ఆర్ నాట్ ఏబుల్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్ మీన్స్ అంటే నువ్వు దేవుడితో మాట్లాడలేదు. దేవుడితో నువ్వు మాట్లాడితే, ఆయన మాట్లాడితే మనం వింటాం. కాబట్టి వినటానికి సిద్ధపడాలి. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆయన మనకు వచ్చింది ఏంటంటే, ఎందుకు భూమి మీదకి వచ్చాడంటే తండ్రి ఎందుకు మార్గం చూపించడానికి యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చారు. భూమి మీదకి వచ్చి ఏమన్నాడు? పరలోక రాజ్యము సమీపించినది, మీరు అందరూ కూడా దేవుని రాజ్యము. మార్కు సువార్త 1:15 ఆయన మొదట ప్రకటించిన వాక్యం చూడండి. మార్కు సువార్త 1:15. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుడు సువార్త ప్రకటించుచు, దేవుని యొక్క సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఆయన గలిలయకు. దేవుని స్తోత్రం. కాలం ఏమైందంట? సంపూర్ణం అన్నాడు. సంపూర్ణం అంటే ఫుల్ఫిల్. ఏంటండి? అయిపోయింది. సమయము ఏమైపోయింది? ఆల్రెడీ సమయం లేదు ఇంకా. ఇక్కడ మరి మనం చదివిన వాక్యం ఏం చదివంటే హెబ్రీయులకు రాసిన లేఖలో ఇది ఏ సమయం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు అంటే ఆయన రెండవసారి వస్తానన్నటువంటి సమయం గురించి మాట్లాడుతున్నాడు. క్రైస్ట్ హ్యాస్ డైడ్, క్రైస్ట్ ఈస్ రిటర్న్, క్రైస్ట్ విల్ కమ్ అగైన్ అంటారు. అంటే యేసు క్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చి మరణించి తిరిగి లేచారు, మళ్ళీ రాబోతున్నారు. ఆ కాలం గురించి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఆయన మొదటి సందేశం ఏంటంటే సువార్తమానం. ఈ ప్రొక్లెయిమ్ ద గుడ్ న్యూస్. ఆయన పలికిన మాట ఏంటంటే సమయము ఆసన్నమైనది, కాలము సంపూర్ణమై ఉన్నది. కాబట్టి మీ దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా రక్షణ పొందండి, మారు మనసు పొందండి, మీ పాపాలను కడిగి వేసుకోండి అని ఆయన ప్రకటన చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ పాపాలను కడిగి వేయండి అని ఆయన ప్రకటన చేశాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆయన చేసిన ప్రకటన మరి ఎందరు విన్నారు? వాళ్ళందరూ కూడా ఆయనలో మరి ఉన్నారు.
ఎవరైతే వినలేదో ఇక వారందరూ కూడా ఆయనకు దూరంగా ఉన్నారు. ఈ రోజున నీ స్థితి నా స్థితి ఏ విధంగా ఉంది? మన యొక్క పాప జీవితం చేత మనమందరము కూడా చచ్చిన వారు లేక ఉన్నామని ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం చదవండి. ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయంలో మనం చాలా స్పష్టంగా పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం మొదటి వచనం చదవండి. మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ అపరాధముల చేతను, మీ క్రియల చేతను, మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తు ప్రేమలో ఆయన బ్రతికించి ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుని ప్రేమలో ఎవరు బ్రతికించారు నిన్ను అంటే యేసుక్రీస్తు వారు బ్రతికించారు. దేవుని స్తోత్రం. క్రీస్తు ప్రేమ మనల్ని ఏం చేస్తుందంటే బ్రతికిస్తూ ఉన్నది. దేవుని స్తోత్రం. క్రీస్తు ప్రేమ మనకు ఏమి కలిగిస్తుందంటే ఆశని కలిగిస్తున్నది. క్రీస్తు ప్రేమ మనకు నిరీక్షణ కలిగిస్తున్నది. కాబట్టి క్రీస్తు ప్రేమకు దూరముగా మనం ఉండకూడదని వాక్యం సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నీ అపరాధముల చేత నువ్వు మ్రగిపోతున్నప్పుడు, నీ పాపముల చేత నువ్వు కొట్టుమిట్టాడుతున్నప్పుడు, నువ్వు తెలియని మార్గములో అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలు నడిచి వస్తూ ఉన్నప్పుడు దేవుడు వారికి తోడుగా ఉండి నడిపించాడు. ఈ యొక్క మానవ జీవితంలో నిన్ను నడిపించడా దేవుడు? 40 సంవత్సరాలు నడిపించిన దేవుడు 80 సంవత్సరాల కాలం నడిపించలేడా? 40 సంవత్సరాలు ఒకరు కాదు, ఇద్దరుగా లక్షల మందిని నడిపించాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున నీ జీవితాన్ని నడిపించడానికి ఆయన కంకణము కట్టుకున్నాడు. ప్రియసహోదరులారా, ఈ రోజున మరి మన యొక్క స్థితి గురించి ఆయన పౌలు గారి జ్ఞాపకం చేస్తున్నారు. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా విధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనం అందరము శరీరము యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకోవచ్చు. మన శరీర ఆశలు అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి, దేవుడు నీ యొక్క స్థితి ఎలా ఉంది? లోకానుసారంగా ఉంది. నీవు యొక్క స్థితి ఎలా ఉంది? ప్రపంచ ధర్మం చొప్పున ఉంది. ఈ లోక అధిపతి చొప్పు మార్గాన్ని అనుసరిస్తున్నావు. ఈ లోక అధిపతి నిన్ను ప్రేరేపిస్తే నువ్వు ఆ మార్గంలో నడుస్తూ ఉన్నావు. కాబట్టి అయినను అన్నాడు ఆయన, నీ స్థితి ఎంత దిగజారిపోయినను, నువ్వు ఎంత పాపంలో బ్రతికిపోతున్నాను, అమ్మా నేను కూడా నిన్ను క్షమించను. ఈ ప్రేమ ఏంటండి? అమ్మా నేను కూడా నిన్ను శిక్షించను అన్నాడు. ఎవరు నీ మీద రాయి వేయలేదా? నేను కూడా రాయి వేయలేదు. ఏం మాట్లాడలేదు, ఏమి మాట్లాడకుండా వెళ్ళి మరలా పాపము చేయలేదు అన్నాడు. ఏమన్నాడు ఆయన? మరలా పాపము చేయకము అన్నాడు. ఇదండి ప్రేమ అంటే. అయినను అంటే ఇంతకు ముందు ఒకప్పుడు నీవు దేవుని వెలుగని వాడిగా ఉన్నావు. వెలుగని వాడిగా ఉన్నప్పుడు నీ పాత స్వభావాన్ని ఆయన తీసివేసి ఉన్నాడు. నీ జీవితాన్ని మార్చి ఉన్నాడు. మరి ఇప్పుడు నిన్ను ఒక నూతనమైనటువంటి శరీరాన్ని నీకు అమర్చి ఉన్నాడు. ఒక నూతనమైన మనసును దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. నూతనమైన కార్యములు నీలో దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, 4వ వచనం, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనను మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దీని చేత రక్షించబడి ఉన్నాము, కృప చేత మనము రక్షించబడి ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు ఆ ప్రేమ చేతనే ఓపిక అయినను అన్నాడు. అయినను ఆయన కరుణా సంపన్నుడై ఉన్నాడు. ఎవరై ఉన్నాడు ఆయన అంటే నీ స్థితి తెలుసు ఆయనకి. ఆయన మొదట ఏం చెప్పాడు? కాలము సంపూర్ణమైంది, కాలము సంపూర్ణమైంది, దేవుని యొక్క రాజ్యము సమీపించింది, మారు మనసు పొందాం. టైం లేదంట. ఏంటి? ఇక టైం లేదు. టైం హ్యాస్ ఫుల్ఫిల్ అయిపోయింది. పరలోక రాజ్యం దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు నేను
మారు మనసు పొందాలి. ఏం చేయాలి? మారు మనసు అనేది ఒకసారి నేను బాప్టిజం పొందినప్పుడు మారు మనసు పొందాను, మరలా మారు మనసు పొందాలా? సమాధానం చెప్పండి. ఒకసారి బాప్టిజంలో మారు మనసు పొందే నువ్వు నేను కూడా ఇప్పుడు మారు మనసు మళ్ళీ పొందాలా? ఎందుకు పొందాల్సిన అవసరం లేదు? పొందాలి. అంటే మనం హృదయంతో పశ్చాత్తాపడతాం కానీ అది మారు మనసు. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రోజున నీ యొక్క పాపాన్ని ఆ రోజున ఆయన ఏం చేశాడు? కడిగేశాడు. నిన్ను ఒక పరిశుద్ధుడిగా తీర్చిదిద్దాడు. మరలా నీవేమంటించుకున్నావు? ఏమంటించుకున్నావు? ఈ లోకములో ఉన్నటువంటి పాపాన్ని, శాపాన్ని మరలా అంటించుకున్నావు. దేవుని బిడ్డలారా, ఈ పాపం అనేది ఎలాంటిదంటే ఒక నెయ్యి లాంటిది. ఇది పాపం అనేది ఎలాంటిది? ఒక నూనె లాంటిది. ఎంత జిడ్డుగా ఉంటుంది, ఎంత తోమినాగానే జిడ్డుగా ఉంటుంది. ఈ పాపం కూడా నీలో నుంచి పోదు. పాపము మరకలు నీలో ఇంకా రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి, కానీ ఆ జిడ్డును వదిలించలేకపోతున్నావు. దాన్ని కూకటి వెళుతుంది. ఎప్పుడు పెరికి వేస్తావు నువ్వు, అప్పుడు మరలా మారు మనసు పొందాల్సిన అవసరము లేదు. అంటించుకుంటున్నావు రోజు. ఒకసారి నువ్వు మనస్ఫూర్తిగా ఏసే నా దేవుడు, ఏసే నా దైవము, ఆయన తప్ప ఈ లోకంలో ఎవరు అవసరం లేదని నీ హృదయంతరంగులోంచి నువ్వు మారు మనసు పొందావు. కానీ మరలా వెంటనే పాపాన్ని అంటించుకోవాలి. మనుషులు ఎలాంటి వాళ్ళంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. తోటకి కంచె వేస్తారు. ఏం వేస్తారండి? కంచె వేస్తారు. ఆ యొక్క కంచెలో రేగి పండు ఉన్నాయి అనుకోండి, ఏం చేస్తాడు? రేగి పండు కోసం ఎగురుతాడు. ఎగిరినప్పుడు కొయ్యడానికి చేయి పట్టినప్పుడు ఆ ముళ్ళు ఎక్కడ కూర్చుంటే ఆ షర్టుకో చీరకో పట్టి లాక్కులు. దీంతో పాటు రేగి పండు కోసం ఎగిరితే ఏ పట్టుకుంది? కంచి పట్టుకుంది. కంచి దగ్గర కంచిని కూడా మనం పీకులు పరిగెడతాం. పాపం కూడా అంతే. లోకములో నువ్వు ఎంత ఎగురుతావో అంతగా ఏమంటే నేను పట్టుకుని పీడిస్తుంది. నీతో వస్తుంది. మనతో ఎవరు రావాలి? నీ దేవుడైన యెహోవా నీతో కూడా వచ్చి యెహోషువ అని చెప్పాడు. నువ్వు నడుచు మార్గమంతలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు. మనం దేని తోడుగా తెచ్చుకుంటున్నాం? పాపాన్ని. దేవుని బిడ్డ ఆలోచించుకోవాలి. మనం నీ దేవుడైన యెహోవా నువ్వు నడుచు మార్గమంతలో నీకు తోడుగా ఉండి యెహోషువతో సెలవిచ్చిన దేవుడు ఈ రోజున మనతో నడుస్తూ ఉన్నాడు. మరి ఈ రోజున మరి పాపం ఎలా ప్రయాణం చేస్తుందంటే బుల్లెట్ ట్రైన్ లాగా ప్రయాణం చేస్తుంది. దేవుడు నీతో ఉంటే దేవుని మార్గాన్ని విడిచిపెట్టి నువ్వు బుల్లెట్ ట్రైన్ తో ప్రయాణం చేస్తున్నాను అంటున్నావు. కాబట్టి ఆలోచించుకోవాలి. బిడ్డలారా, నీ స్థితి నా స్థితి ఎలా ఉందంటే పాపం స్థితిలో ఉన్నప్పుడు అయినా ఆయన కరుణా సంపన్నుడై ఉండి నిన్ను నన్ను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ రోజున మనమందరము కూడా క్రీస్తు ప్రేమ చేత మనము క్రీస్తుతో కూడా బ్రతికించబడ్డాము. దేని చేతండి? క్రీస్తు ప్రేమ చేత నువ్వు రక్షించబడి ఉన్నావు. క్రీస్తు ప్రేమ చేత నువ్వు బ్రతుకుతూ ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి సమయము మరి పేతురు గారు అంటారు, పేతురు గారు రాసలేక మొదటి అధ్యాయం, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రె పిల్లవాడి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. దేవుని స్తోత్రం. అక్కడ 20 ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని తను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని యెడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. మీరు క్షయ బీజము నుండి కాక క్షయాసితమునగు జీవముగా దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యములకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకున్న వారై ఉండి ఒకరిని ఒకడు హృదయపూర్వకముగాను వికటముగాను ప్రేమించుడి. ఏలయనగా సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతే గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వులు రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. అన్ని ఎండిపోతాయి. మనం ఏ బీజం నుంచి పుట్టిన వారివి? క్షయ బీజము. క్షయ బీజము నుంచి, క్షయము అంటే
నశించిపోయేటువంటి, అక్షయము అంటే నాశనము లేనటువంటి. ఇదే పెట్టారు ఈ రోజున దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. జగత్ పునాది వేయకబడక మునిపే ఎవరు నియమింపబడ్డారు? యేసుక్రీస్తు వారు నియమింపబడ్డారు. ఎందుకు? నిన్ను నన్ను రక్షించడానికి. ఇట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్. అంతేగాని ఆయన ఈ రోజు పుట్టడం కాదు, ఆయన 2000 సంవత్సరాల క్రితం భూమి మీద పుట్టడం కాదు. ఆయన ఉన్నవాడు, అనువాడు, ఇప్పుడు వస్తూ ఉన్నాడు. ఎవరి కోసం? ఎవరి కోసం వస్తున్నాడు? చర్చిలో కూర్చున్న వాళ్ళ కోసం, బయట ఉన్న వాళ్ళ కోసం. అర్థమైందా? దేవుని ఎరుగని వారి కొరకు, ఎరగని వారి కొరకు ఆయన రానై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇప్పుడు సమయం కొద్దిగా ఉందని మనంతా గమనించాలి. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆయన ఏమన్నాడు? ఆయన చెప్తూ ఇక్కడ వాక్యం చెప్తూ ఏమన్నాడంటే, ఆ దేవుడు తన ద్వారా విశ్వాసమే మీ నిమిత్తం కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాల టైం సైలెంట్ పీరియడ్ ఉంటారు. పాత నిబంధనకి కొత్త 400 సంవత్సరాలు నిశ్శబ్ద కాలం అంటారు. ఏమి దేవుని యొక్క ప్రవచనం మనుషుల దగ్గర రాలేదు. తర్వాత మొదటి వచ్చిన ప్రవచనమే యోహాను యొక్క బాప్తిస్మ యోహాను భక్తుడు. ఇదే బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమ, మన దేవుని యొక్క ప్రేమలో ఎదుగుతున్నప్పుడు ఆయన ఆ ప్రేమను వృద్ధి చేయాలనుకుంటున్నాడు. ఈ రోజున ఆ ప్రేమ ద్వారా నిన్ను నన్ను ఆయన రక్షించుకుని ఉన్నాడు. మన స్థితి ఎంత నీరస్థితో, ఎంత దౌర్భాగ్యం, ఎంత అపరాధముల చేత మనం మరి కొట్టిమిట్టాడుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతూ నిన్ను ఆయన యొక్క వాక్యం ద్వారా బ్రతికించాలని ఎంతో ఆశపడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, 2వ అధ్యాయం చూడండి. ప్రభువు దయాళుడని మీరు రుచించి ఎడలా సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిష్యుల కోరిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మనుషుని చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమైన సజీవమైన రాయియగు ప్రభువునకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరు సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దేవుని స్తోత్రం. మనలో ఏ పార్టీస్ లేవండి. ఆ పరిశుద్ధత అనేది లేనప్పటికీ నేను ఏం చేశాడు? ఆయన కొత్తగా జన్మించినటువంటి పిల్లవారి పాలు తాగిన వలె ఆయన పోషిస్తూ రక్షణ విషయంలో ఆ విధంగా పెంచాడు. మనల్ని పెంచి ఈ రోజున దేవుని యొక్క రాజ్యము కట్టడములో సజీవమైనటువంటి శిలలే రాళ్ళ వలె ఉపయోగపడేటువంటి మందిరంగా మనల్ని తయారు చేయడం. ఈ మన దేవుని యొక్క రాజ్యం అంటే బిల్డింగ్ కట్టడం అంటే రాయి వేసి కడతాం. కానీ దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క రాజ్యం భౌతికమైనటువంటిది కాదు. యేసు ప్రభువు వచ్చినప్పుడు ఈయన పశువుల సేవలో పుట్టినవాడు మమ్మల్ని రక్షిస్తారనుకుంటున్నాను. ఆయన రక్షకుడు, లోక రక్షకుడు ఎవరు గమనించలేదు. మరి ఈ రోజున ఆయన యొక్క గొప్పతనము, ఆయన యొక్క దైవత్వాన్ని వీళ్ళు ఎప్పుడు గ్రహించారంటే ఆయన మరణించినప్పుడు గ్రహించారు. ఒక మరణము వాళ్ళ యొక్క అంటే ఒక కడవరి కాలము, ఆ యొక్క లాస్ట్ మూమెంట్ ఏం చేసిందంటే వాళ్ళ మనోనేత్రానికి తెలిసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమయం ఉండగా ఎవరు దేవుని సన్నిధికి రాలేదు. ఎందుకంటే దాదాపుగా మరి ఆ సమయాన్ని ఇక్కడ సమయం బహుగా కొంచెంగా ఉంటుంది. సాతాను ఏం చేస్తుంది చూడండి. సాతాను ఏం చేస్తున్నాడు? ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథం 2వ భాగం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పాను. దేవునికి స్తోత్రం. వినేపిల్లారా, సాతాను ఏం చేస్తే అపవాది ఏం చేస్తున్నాడండి? తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. అంటే సాతాను అంటే నువ్వు ఎవరివి? యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పిల్లవాడు. అంటే దేవుని పిల్లలకి, నా పిల్లలకి జ్ఞానం లేదా? వాళ్ళు వాక్యం వినలేదా? వాళ్ళు వాక్యం వినలేదని విన్నారు కదా. మరి విన్నవాడు ఎక్కడ తప్పిపోయాడని ఈరోజు తండ్రి అడుగుతున్నాడు. ఒక తండ్రి పిల్లాడు అలర్ట్ చేసి ఏ విధంగా వాడి మీద మనం కోప్పడతాం
ఉన్నామో ఆ విధంగా దేవుడు అడుగుతున్నాడు, నా పిల్లలు నా మాట విన్నారు కదా, నా క్రియలు వాళ్ళు చూడలేదా? చూశారు కదా, 40 సంవత్సరాలు చూశారు వాడు, నా క్రియలు 40 సంవత్సరాలు చూశారు వాడు. నేను వాళ్ళ దాహం అంటే, ఆహారం అంటే ఏ విధంగా పోషించానో చూశారు. మరి ఇప్పుడు ఎలా? నా పిల్లలు గుడ్డి వాళ్ళేమో బ్రతుకుతున్నారు, నా పిల్లలు ఎందుకు ఐగుప్తు ఆచారం చొప్పున బ్రతుకుతున్నారు అని దేవుడు వేదన పడుతున్నారు. దేవుని యొక్క వేదన మరి ఈ రోజున యేసుక్రీస్తు వారు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఇది తండ్రి ప్రేమ, ఇది తండ్రి ప్రేమ. తండ్రి లోకాన్ని ప్రేమించాడు కాబట్టి తన అద్వితీయ కుమారుడు భూమి మీద పంపించాడు. ఆ ప్రేమ లేకపోతే ఈ రోజున నీవు నేను మరి క్షయమైనటువంటి బీజము చేత మరణించేవాడు, మరలా జీవం ఉండేది కాదు. అపవాదికి నిన్ను నన్ను అప్పగించలేదు దేవుడు. అపవాదికి నన్ను నిన్ను అప్పగించకుండా సమయం దేవుడు ఇంకా కొంచెమే ఉందని ఆయన ఎంతో ఓపిక పడుతూ ఉన్నాడు. ప్రియజనులారా, మరి మనం చదువుకున్నటువంటి వాక్యం హెబ్రీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం చూడండి. హెబ్రీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. నా ఎదుట ఇప్పుడు చూడండి 38వ వచనం. ఇప్పుడు ఎవరు ఏది ఏమి అయినా కానీ ఈ విషయం గుర్తుపెట్టుకోండి. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించిన గాని అతని వెనుక తీసిన యెడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. దేవుని స్తోత్రం. నా ఎదుట నీతిమంతుడైన వాడు ఎలా బ్రతుకుతాడు? విశ్వాసమూలముగా జీవిస్తాడు. ఒకవేళ వాడు వెనుతిరిగాడనుకోండి, అతని ఎడల నా ఆత్మకు సంతోషము లేదు. తండ్రికి సంతోషాన్ని కలిగించేటువంటి కుమారుడిగా ఉంటావా? సంతోషాన్ని కలిగించేటువంటి కుమార్తెగా ఉంటావా? ఎందుకు దగ్గర పెట్టారు ఈ రోజున? ఇది అందరూ అనుకుంటారు సంఘానికి కాదు, ఇది వ్యక్తిగతంగా దేవుడు మాట్లాడారు. సంఘం కంటే కూడా ఇది పర్సనల్. అంటే దేవుడు వ్యక్తిగతంగా నీతో మాట్లాడుతున్నాడు. నా ఎదుట నీతిమంతుడైన వాడు నీవు నేను. అంటే మన అపరాధముల చేత మనం ఆనాడు చచ్చిన వారిగా ఉంటే ఈ రోజున తన అమూల్యమైన రక్తము చేత నిన్ను నన్ను పరిశుద్ధపరిచి దేవుని ఎదుట ఒక పరిశుద్ధునిగా నిలబెట్టాలని ఆయన ఆశపడుతూ నేను నీతిమంతునిగా తీర్చిదిద్దాడు. ఈ నీతిమంతుడు ఇప్పుడు దేని ద్వారా బ్రతుకుతున్నాడు? విశ్వాసం ద్వారా జీవిస్తూ ఉన్నాడు. ఒకవేళ విశ్వాసం వల్ల అతడు వెనుక తీసిన ఎడలా, అంటే ఈ విశ్వాస జీవితం నుంచి తప్పిపోయిన ఎడలా, ఈ నీతి నుంచి తప్పిపోయిన ఎడలా అతని ఎడల నాకు సంతోషం కలుగుతుందా? నాకు సంతోషం ఉంటుందా? అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము. ఇప్పుడు ఎవరి మనమే? అంటే శ్రమ వచ్చినప్పుడు, ఉగ్రత వచ్చినప్పుడు ఒకసారి ఆయన రుచి చూచిన తర్వాత పరలోక సంబంధంగా వరాలను మనం రుచి చూచిన తర్వాత మరలా వెనుక తీసిన వారం అవుతున్నామా? వెనుక తీయాలని ఆలోచన చేస్తున్నామా? ఆ నశించిపోతున్న ఆయన ఏమన్నాడు ఇక్కడ? మనము నశించుటకు వెనుతీ వారము కాము అన్నాడు. అంటే పౌలు గారు ఒక వాక్యం జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే నువ్వు ఎందుకు తీర్మానం ఎందుకు యేసులోకి వచ్చావు? వెనక్కి వెళ్ళిపోవడానిక? శ్రమను చూసి వెనక్కి వెళ్ళిపోవడానిక? ఆ రోజున ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వస్తున్నప్పుడు ఎర్ర సముద్రాన్ని చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే ఈ రోజున ఇజ్రాయేల్ జనం ఉండేది కాదు. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతే ఈరోజు ఇజ్రాయేల్ సంతానం లేదు, వాళ్ళ ఎలా ప్రత్యేకత ఉండేది కాదు. దేవుడు చూడండి, నేను మీ ఎడలో ఒక గొప్ప కార్యములు చేస్తున్నా అని చెప్పి ఆయన చేశాడు. కాబట్టి దేవుళ్ళు నమ్మకం ఉంచారు, కాబట్టి విశ్వాసం ఉంచారు, కాబట్టి వాళ్ళు విడుదల పొందారు. లేకపోతే బానిసత్వంలో బ్రతికిపోయేవాళ్ళు. బానిసత్వంలో వాళ్ళు వాళ్ళ పిల్లలు తరతరాలు బ్రతికిపోతూ వాళ్ళకి ఏమని సర్టిఫికేట్? స్లేవ్స్, బానిసలు అని సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు ఇంకా నువ్వు దాసుడు కాదు, నువ్వు కుమారుడివి, నువ్వు స్వతంత్రుడివి అని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున నశించడానికి వెలుతీ వారము మనము, కానీ ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాం. దేవుని స్తోత్రం. ఆత్మ రక్షించుకోవడానికి ఏమి కలిగి ఉన్నాము? విశ్వాసాన్ని కలిగి ముందుకు వెళ్తున్నాం. ఆ కాలం బహుకొంచెంగా ఉంది.
ఎందుకంటే రక్షింపనేరకైనట్టు యెహోవా వాస్తవం కురచగా లేదు, ఆయన కురచగా లేదని తెలిసినప్పుడు ఏమి అడ్డం వచ్చింది అంటే పాపమే కదా అడ్డం వచ్చింది. నీకు దేవునికి అడ్డుగోడ ఏంటి? పాపమే కదా. ఆ పాపం అనేటువంటి అడ్డుగోడను మనము పడగొట్టినప్పుడు ప్రభు నీలో పడతాడు, నాలో పడతాడు. ప్రభుని చూస్తామండి, ప్రభు దర్శనం మనకు ఉంటుంది, ప్రభు యొక్క దర్శనం మనకు ఉంటుంది. ఆ ప్రవచన వాక్యాన్ని మనం కలిగి మనమందరం కూడా జీవిస్తాం. ప్రియదేని బిడ్డలారా, ఆ ప్రవచన వాక్యము మనకు లేదు అంటే ప్రియదేని బిడ్డలారా మనమందరం కూడా ఏమైపోతున్నామో ఒకసారి చూసుకోవాలి. ప్రియదేని బిడ్డలారా, పేతురు గారు రాసిన రెండవ లేఖ 1వ అధ్యాయము 19వ వచనం. పేతురు గారు రాసిన రెండవ లేఖ 1వ అధ్యాయము 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచి నేడలా మీకు మేలు. ఇప్పుడు మీకు మేలు. విదేశిలారా, ఇక్కడ ఎవరొచ్చినారు? వేకువ చుక్క. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమై ఉన్నట్టున్నది. అంటే ఈ రోజున నీ యొక్క హృదయంలో ఎక్కడ చీకటి ఉందో, ఎక్కడ పాపం ఉందో దాన్ని వెలిగించడానికి ప్రభువారే నీ దగ్గరకు వస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఆ యొక్క మొదటి భాగం చూడండి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. ఎందుకంటే మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. ఇదేం పెట్టారా? మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చి ఉన్నాడు. ఈ రోజున తెల్లవారి వేకువ చుక్క మీ హృదయాలలో ఉదయించు వరకు ఆ వాక్యం ఎక్కడికి వస్తుంది? చీకటి గల చోటును వెలిగించడానికి. చీకటి గల చోటు అంటే చీకటి ఆత్మలు ఎక్కడ ఉన్నాయో, చీకటిలో ప్రజలు ఎక్కడ ఉన్నారో వారి అందరి దగ్గరకు వెలిగించాలని ఆయన దీపము లేక ఆయన యొక్క వాక్యము వస్తూ ఉన్నది. నా వాక్యము ఏంటిది? దేవా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చీకటి ఎక్కడ ఉందో అక్కడ వెలిగించడానికి ఆయన దీపం వలె వస్తూ ఉన్నాడు. ఇంకా పాపానికి లోకములో స్థానము లేకుండా చేయాలని పరిశుద్ధులైన దేవుడు తన యందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వాళ్ళందరినీ కూడా వెలుగులో నడిపించడానికి, పరిశుద్ధులుగా ఉంచడానికి ఆ వెలుగు వేకువజామునే. అక్కడ వేకువ చుక్క ఎలా వస్తుందంట? తెల్లవారి వేకువ చుక్క. దేవుడులారా, వేకువ చుక్క సూర్యుడు. ఎవరండి వేకువ? ఉదయం వచ్చేది ఎవరు? చంద్రుడా సూర్యుడా? సూర్యుడు. ఆ విధంగా నీతి సూర్యుడు నీలో ఉదయించడానికి ఉదయాన్నే నీ దగ్గరకు వస్తున్నాడు. అంటే ఇక్కడ ఆ యొక్క వేకువ చుక్క ఏం చేస్తుందంటే మీ హృదయములో ఉదయించాలి. ఎక్కడ ఏం ఉదయించాలి? క్రీస్తు నీ హృదయములో ఉదయించాలి. ఎప్పుడు? ప్రతిరోజు ఉదయించాలి. దేవుని స్తోత్రం. ఆదివారం కాదు, శుక్రవారం కాదు, ప్రతిరోజు నీలో యేసు ప్రభువారు నీతి సూర్యుడు ఉదయించాలి, ఆ వెలుగు ఉదయించాలి. చీకటి ఏమైపోతున్నప్పుడు ఆయన ఉదయిస్తే చీకటి ఏమైపోతుంది? సూర్యుడు వస్తే చంద్రుడు కనుమరుగైపోతాడు. అలా కాదా? వెలుగు వస్తే చీకటి పోతుంది, సూర్యుడు వస్తే చంద్రుడు వెళ్ళిపోతాడు, పక్క వెళ్ళిపోతాడు. అలాగా ప్రభు యొక్క వెలుగు వస్తే నీలో ఉన్న పాపం పారిపోవాలంటే. దేవుని స్తోత్రం. అది ఈ యొక్క పేతురు గారు చెప్తున్నటువంటి సందేశం. దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు మనకి ఎందుకంటే ఈ ప్రవచన వాక్యము స్థిరమైన ప్రవచన వాక్యం మనకు. ఆ ప్రవచన వాక్యం ఏంటంటే తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలిగించు దీపమై ఉన్నది. ఆ వాక్యం ఎలా ఉందండి? చీకటి గల నీ హృదయంలో ఏ మూలన ఏ చీకటి ఉందో, ఏదుందో దాన్ని వెలిగించడానికి ప్రభువు వస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఈ సమయము కొద్దిగా ఉంది కాబట్టి మనమందరం కూడా సిద్ధపడి ప్రభుత్వం ఉండాలి.
దేని పెట్టారా యుగ యుగాలు ప్రభుత్వం రాజ్యం చేయాలి అంటే, ఆ రాజ్యంలో ప్రవేశించాలి అంటే మనం సిద్ధపడాలి. మరి మన స్థితి ఏ స్థితిలో ఉందండి? ఎలా ఉన్నాం మనం? ఎలా ఉన్నాం? ఎఫెసీ రాసిన ఎలా ఉన్నాము? ఎలా ఉన్నాము? మీ అపరాధముల చేత మీరు చచ్చిన వారై ఉండగా, అపరాధముల చేత క్షయమైనటువంటి బీజం నుండి పుట్టిన వారు ఎక్కడి పుట్టాడు మనం? అక్షయమైనటువంటి బీజము నుంచి పుట్టినవారు. మరి నీతి సూర్యుడు ఈ రోజు ఎక్కడ ఉదయించాలి? నీ హృదయంలో ఉదయించి ప్రతి ఒక్క అంటే స్కాన్ చేస్తున్నప్పుడు దేని పెట్టారా స్కానింగ్. ఇక్కడ హార్ట్ అంటే ఈ హార్ట్ ఒకటే నీదు, హార్ట్ తో పాటు మిగిలిన భాగం అంతా కూడా స్కాన్ చేసేస్తుంది. ఆ విధంగా ఆ వేకు చుక్క ఏం చేస్తుందంటే, ప్రభు యొక్క వాక్యం ఏం చేస్తుందంటే నీలో చీకటమైనటువంటి ప్రతి ఒక్క అవయవాన్ని శుద్ధి చేస్తూ ఉన్నది. చీకటమైన మనస్సు నుంచి అరికాలు నడిసేసి వరకు దేవుని యొక్క వాక్యము శుద్ధి చేస్తున్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ వేకు చుక్క మనలో నీతి సూర్యుడు మనలో ఉదయించాలి. నీ దుఃఖ దినాలు సమయం కొంచెం సిద్ధపడు నా ప్రియ సహోదరి సహోదరుడా. సమయం చాలా తక్కువగా ఉంది, కాలము సంపూర్ణమైంది అన్నాడు. టైం ఉందని యేసుప్రభువు చెప్పలేదు, టైం ఉందని యేసుప్రభువు చెప్పలేదు. ఈ రోజున దేవుని రాజ్యము సమీపించినది, కాలము సంపూర్ణమైంది, దేవుని రాజ్యము సమీపించినది. మీరు మారు మార్చుకోండి, దేవుని స్తోత్రం. మారు మనసుకుందాం, మన పాపాన్ని మన శాపాన్ని కలిగి వేసుకుందాం. నూతనమైన మనసు కలిగి మన యొక్క నిర్జీవ క్రియని విడిచిపెడదాం. మనలో ఉన్న ప్రతి ఒక్క చీకటిలో ప్రభు యొక్క వాక్యం వెలుబడి చేయాలి. దేవుని యొక్క వాక్యం వెలుబడి చేసినప్పుడు మనకు మన కుటుంబాలకు రక్షణ కలుగుతుంది. ఈ డిసెంబర్ నెలలో మనం దేవుడు తన స్వార్థ పరిచయం మనలో మన కుటుంబాలు దీవించి ఆశీర్వదించి మన కుటుంబాలు గొప్ప వెలుగును, ప్రేమను, ఐక్యతను, ఆనందమును దేవుడు మనకు దయచేయగా.